పండించే ప్రతి మెతుకు మీద తినేవాడి పేరు రాసి ఉంటుందండి. అదే నిజమైతే బుల్లెట్ మీద కూడా ఖచ్చితంగా చావుబోయేడి పేరు రాసే ఉంటుంది. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భోగాపురం విమానాశ్రయం రాకపై ఉత్తరాంధ్ర వాసుల హర్షం. భూముల విలువలు పెరిగాయన్న రైతులు, ఉద్యోగ అవకాశాలపై యువత ఆశలు. ఎయిర్పోర్టు ప్రారంభోత్సవంపై చంద్రబాబు సంతోషం. ఉత్తరాంధ్ర ప్రజల ఉత్సాహం మరవలేనని వెల్లడి. బాగా పనిచేశారని అధికారులకు కితాబు. కాళేశ్వరం బ్యారేజీల భూగర్భంలో సమస్యలు. గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ పరీక్షల్లో గుర్తింపు. కేంద్ర జల విద్యుత్ పరిశోధన సంస్థ నివేదిక. చెరువుల పునరుజ్జీవనంతో భావితరాలకు జీవం నిండిన భవిష్యత్తు. ఎక్స్లో రేవంత్ వెల్లడి. ఉప్పల్ నల్ల చెరువు అభివృద్ధి చేసిన హైడ్రాకు అభినందన. భద్రాచలం వద్ద శాంతిస్తున్న గోదావరి. 3వ ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ. కోనసీమ లంక గ్రామాల్లో ప్రజలకు తప్పని తిప్పలు. కొలీజియం సిఫారసులపై జస్టిస్ ఉజ్జల్ భూయాన్ విమర్శలు. నియామకాల పారదర్శకతపై ప్రశ్న. సమర్థులకు అన్యాయం జరుగుతోందని వెల్లడి. ఇరాన్పై భీకర దాడులు చేస్తామన్న ట్రంప్. గల్ఫ్ దేశాలను ఖాళీ చేయాలని అమెరికా పౌరులకు సూచన. లేకుంటే సమస్యలు తప్పవని హెచ్చరిక. కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్ల పసిడి వేట. ఒకే రోజు 7 స్వర్ణాలు కైవసం. పారా షాట్పుట్లో సోమన్ రాణాకు గోల్డ్ మెడల్. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో ఉత్తరాంధ్ర ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కొలువులు వస్తాయని యువత, మరింత అభివృద్ధి ఖాయమని స్థానికులు, భూముల రేట్లు భారీగా పెరిగాయని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాంతం రూపురేఖలు పూర్తిగా మారిపోతున్నాయని చెబుతున్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవంతో ఉత్తరాంధ్ర వాసుల ఆశలు చిగురించాయి. భోగాపురం వైభోగం కల్లారా చూడాల్సిందేనంటూ విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల నుంచి తండోపతండాలుగా వచ్చారు. సభా ప్రాంగణంలోకి 2 లక్షల మంది వరకు రాగా మరో 1,00,000 మందికి పైగా ప్రజలు బయట వాహనాల్లో, రోడ్ల మీద, బస్సులపైన నిలబడి కార్యక్రమాన్ని ఆసక్తిగా తిలకించారు. ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ సహా సభలో ప్రసంగించిన నేతలంతా ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఇచ్చిన భరోసాపై పూర్తి విశ్వాసంతో ప్రజలు తమ ఇళ్లకు తిరిగి వెళ్లారు. యువకులు, వారి తల్లిదండ్రుల్లో ఇక భవిష్యత్తుకు బెంగలేదనే మాట వినిపించింది. పిల్లల భవిష్యత్తు బాగుపడుతుందని ఆలోచిస్తానండి. మాకు సంతోషంగా ఉన్నది. చాలా మందికి కూడా ఉద్యోగాలు వస్తాయి, అన్ని బాగుంటాయి, అన్ని శుభ్రంగా ఉంటాయి. అది మాత్రం మాకు నమ్మకము. భోగాపురం ఎయిర్పోర్ట్ రావడం వల్ల వాళ్ళకి ఎక్కడైతే సెక్టార్స్ ఉంటాయో వాటి సెక్టార్స్ లో వాళ్ళకి జాబ్స్ అయితే కన్ఫర్మ్ ఇస్తారు అని అనుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉందండి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నది పుష్పట్రేగం, అది కాకపోతే మేము వైజాగ్ ఉంటున్నాం. మాకు కూడా చాలా, మా ల్యాండ్స్ కూడా చాలా వాల్యూ వస్తుంది. మాకు చాలా సంతోషంగా ఉంది. భూములిచ్చిన రైతులైతే ఉబ్బి తబ్బిబ్బయ్యారు. వారికి వీవీఐపీ గ్యాలరీలో ప్రత్యేక స్థానం కల్పించడం విశేషంగా నిలిచింది. నాడు అనుమానంగా భూములిచ్చామని, ఇంత అద్భుతాన్ని ఊహించలేదని రైతులు ఆశ్చర్యపోతున్నారు. ఉత్తరాంధ్ర వెనుకబాటు ముద్రను చెరిపేసేలా విమానాశ్రయం నిర్మించారని ప్రశంసించారు. భూములు ఇచ్చేటప్పుడు కొంచెం బాధాకరంగా అనిపించింది, ఊరిన వదిలి బయటికి వెళ్ళడానికి. కానీ ఇప్పుడైతే అన్ని పండుగలు కలిసి వచ్చినట్టుగా అనిపించింది. అంతే. ఒక రైతుగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను సార్. అందులో మా ల్యాండ్ కూడా ఒక 5 ఎకరాల ల్యాండ్ ఉందండి. అది కూడా సంతోషంగా ఇచ్చామండి. మాకు భూమి రేట్లు కూడా అత్యద్భుతంగా పెరిగిపోతున్నాయి సార్. ఒకప్పుడు 30 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు ఉండే ల్యాండ్ ఈరోజు 1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు, 5 కోట్లు, 10 కోట్ల వరకు వెళ్ళిపోతుందండి. రానున్న రోజు హైదరాబాద్ కోకాపేట టైప్లో ఈ భోగాపురం అవుతుందని మాకు ఆకాంక్ష అండి. ఉత్తరాంధ్ర ప్రజల నమ్మకాన్ని నిలబెట్టడంలో కూటమి ప్రభుత్వం విజయవంతమైందని ప్రజాప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశారు. అంతకుముందు విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే 4 గంటల ముందు బయలుదేరిన పరిస్థితి ఇప్పుడు గంట ముందు బయలుదేరితే
ఇక్కడ చేరుకునే పరిస్థితి 40 నిమిషాల్లో. హైదరాబాద్ కానీ బెంగళూరు పెద్ద పెద్ద సిటీలన్నీ ఈవేళ డెవలప్ అయ్యాయంటే కారణం అంతర్జాతీయ విమానాశ్రయాల కారణాలు. ఈ అంతర్జాతీయ విమానాశ్రయం వల్ల కూడా ఈ ప్రాంతం తప్పకుండా రానున్న రోజుల్లో అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ యూనివర్సిటీ పెడుతున్నారు, హబ్ పెడుతున్నారు. దాంతోపాటు 25,000 మెట్రిక్ టన్నుల కార్గో ఇక్కడ నుండి ట్రాన్స్పోర్ట్ అవ్వడానికి కూడా ఉంది. ప్రజల ఆనందోత్సాహాల మధ్య భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవం ఉత్తరాంధ్ర చరిత్రలో చిరస్మరణీయ ఘట్టంగా నిలిచిపోయింది. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమం విజయవంతం కావడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. థింసాతో స్వాగతం నుంచి సభ వరకు అన్నీ అద్భుతంగా నిర్వహించామన్నారు. సభానంతరం విశాఖ నుంచి అమరావతి వచ్చిన చంద్రబాబు కార్యక్రమ నిర్వహణ బాధ్యతలు చేపట్టిన మంత్రులు, అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సభకు ఉత్తరాంధ్ర ప్రజల నుంచి వచ్చిన స్పందనను తాను ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. బస్సులు ఏర్పాటు చేసి వివిధ ప్రాంతాల నుంచి ప్రజలను క్షేమంగా తీసుకొచ్చి ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సమన్వయంతో పనిచేశారని అధికారులను ప్రశంసించారు. సభ విజయవంతం కావడానికి శ్రమించిన అధికారులను ప్రత్యేకంగా కలిసి అవార్డులిచ్చి ప్రోత్సహిద్దామని సీఎం అన్నారు. భోగాపురం ప్రారంభ వేడుకను ఎంత అద్భుతంగా జరిపించడానికి గిరిజన సోదరీమణులు పడిన కష్టం, ఓర్పు, త్యాగాలకు ఎంతగానో ముగ్ధున్నయ్యాడని ఆయన ఎక్స్లో వీడియో పోస్టు చేశారు. ఆస్ట్రేలియా విద్యా సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి జూలియన్ హిల్ రాయపూడిలోని సిఆర్డీఏ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఆస్ట్రేలియా బృందానికి ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, సిఆర్డీఏ అధికారులు స్వాగతం పలికారు. అమరావతి అభివృద్ధి, విద్యారంగంలో భవిష్యత్తు సహకారంపై అధికారులతో ఆస్ట్రేలియా ప్రతినిధులు చర్చలు జరిపారు. అమరావతి విజన్, నగర ప్రణాళిక, జరుగుతున్న అభివృద్ధి పనులను సిఆర్డీఏ కమిషనర్ వివరించారు. అమరావతిని ప్రపంచ స్థాయి పెట్టుబడి కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు సహకరిస్తామని ఆస్ట్రేలియా మంత్రి అధికారులకు తెలిపారు. కాళేశ్వరం బ్యారేజీల భూగర్భంలో సమస్యలున్నట్లు గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ జీపీఆర్ పరీక్షలో వెల్లడైంది. మేడిగడ్డలో 7, సొందిళ్లలో 3, అన్నారంలో 1 వెంటి కింద సమస్య ఉన్నట్లు తేలింది. ఈ మేరకు రూపొందించిన నివేదికను పుణేలోని కేంద్ర జల, విద్యుత్ పరిశోధన సంస్థ తెలంగాణ నీటిపారుదల శాఖకు పంపింది. కాళేశ్వరం బ్యారేజీలో నీరెళ్లే మార్గం కింద భూగర్భంలో పలు సమస్యలున్నట్లు తేలింది. కొన్ని చోట్ల ఖాళీ ప్రదేశం ఉండి అందులో నీరు నిండటం, పెద్ద బోల్డర్లు, వెదర్ రాక్స్ దిగువన పూడిక లాంటి సమస్యలున్నట్లు గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ జీపీఆర్ పరీక్షలో తేలింది. అత్యధికంగా మేడిగడ్డ బ్యారేజీలో 7 వెంట్స్ దిగువన సమస్యలున్నట్లు పుణేలోని కేంద్ర జల విద్యుత్ పరిశోధన సంస్థ CWPRS నిర్వహించిన జీపీఆర్ పరీక్షలో వెల్లడైంది. సుందిళ్లలో 3, అన్నారంలో 1 వెంటి కింద సమస్యను గుర్తించారు. మిగిలిన వాటిలో చిన్న చిన్న సమస్యలుండగా ఎలాంటి సమస్య లేనివి 3 బ్యారేజీల్లో కలిపి 11 వెంట్స్ ఉన్నట్లు తేల్చారు. అత్యధికంగా మేడిగడ్డలోని 7వ బ్లాక్ దిగువన ఎక్కువ సమస్య ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు CWPRS డైరెక్టర్ సెల్వబాలన్ 2 రోజుల క్రితం తెలంగాణ నీటిపారుదల శాఖకు నివేదిక పంపారు. బ్యారేజీ దిగువన 30 మీటర్ల లోతు వరకు ఈ పరీక్ష ద్వారా అధ్యయనం జరిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో మొత్తం 225 వెంట్స్ ఉండగా 217 వెంట్స్ వద్ద ఈ పరీక్షలు నిర్వహించారు. మేడిగడ్డలో 4 పూర్తిగా, 3 పాక్షికంగా, సుందిళ్లలో 1 మినహా మిగిలిన చోట్ల పరీక్షించారని తెలిపాయి. 3 బ్యారేజీల కింద పూర్తిగా పరీక్షించినట్లేనని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. మేడిగడ్డ 8వ బ్లాక్లోని 7వ వెంట్ ఎగువ భాగంలో, 5వ బ్లాక్ 35వ వెంట్, 7వ బ్లాక్లో 17, 18, 19, 20, 21 వెంట్ల వద్ద సమస్యలున్నట్లు జీపీఆర్ పరీక్ష ద్వారా తేలిందని CWPRS నివేదిక పేర్కొంది. అన్నారంలోని బ్లాక్ 5లోని 47 ఎగువ భాగంలో, సుందిళ్లలో బ్లాక్ 2లోని 25, బ్లాక్ 3లోని 31, బ్లాక్ 5లోని 53 వద్ద ఎగువన, దిగువన సమస్య ఉందని వెల్లడించింది. ప్రతి వెంటు వద్ద ఎన్ని చోట్ల ఎంత లోతులో సమస్యలున్నాయో CWPRS గుర్తించింది. మేడిగడ్డలో 6 వెంట్ల వద్ద 10 సమస్యాత్మక జోన్లు ఉన్నట్లు పేర్కొంది. దీనివల్ల రాఫ్ట్ కింద శూన్య ప్రాంతం ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. ఇలాంటి ప్రాంతాలు సీపేజీ, పైపింగ్ ఏర్పడడానికి అనువైనవని పేర్కొంది. భూగర్భంలో పరిస్థితిని అంచనా వేయడానికి మాత్రమే జీపీఆర్ పరీక్ష అని, నిర్మాణంలో లోపాలను ఈ పరీక్ష ద్వారా నిర్ధారించలేమని పేర్కొంది. పునరావాస పనులు చేపట్టే ముందు అవసరమైన ఇంజనీరింగ్ టెస్టులు చేయాలని సూచించింది. బోర్హోల్ అండ్ కోర్ డ్రిల్లింగ్, ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ టోమోగ్రఫీ తదితర పరీక్షలు చేయాల్సి ఉంటుందని తెలిపింది. ఈ పరీక్షలు ఇప్పటికే పూర్తయినందున ఫలితాల్లో స్ట్రక్చర్ పరిస్థితి తెలుస్తుందని సంబంధిత ఇంజనీర్లు తెలిపారు. ముందుగా భూగర్భ అన్వేషణ పరీక్షలు చేయకపోవడం వల్ల వీటిని గుర్తించలేకపోయినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వచ్చే వర్షాకాలంలోపు కాళేశ్వరం 3 బ్యారేజీల మరమ్మతు పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో కాళేశ్వరం నుంచి చొక్క నీరు ఎత్తిపోయకపోయినా దేశంలోనే అత్యధికంగా వరి పండించి రైతుల నుంచి కొనుగోలు చేశామన్నారు.
పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును మంత్రులు శ్రీధర్బాబు, వివేక్, అడ్లూరి లక్ష్మణ్తో కలిసి పరిశీలించిన తర్వాత ఉత్తమ్ మాట్లాడారు. ఎల్లంపల్లి నుంచి నీళ్లెత్తిపోస్తే అవి కాళేశ్వరం నీళ్లని చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోస్తున్న నీళ్లు ప్రాణహిత చేవెళ్ల పథకంలో అంతర్భాగమేనని ఉత్తమ్ వివరించారు. బ్యారేజ్ విషయంలో కూడా మాకు ఎటువంటి రాజకీయ దురుద్దేశం లేదు. ఇప్పుడు టెస్టింగ్ సుమారు పూర్తయింది. ఆ యొక్క పునరుద్ధరణ కోసం ఐఐటి బాంబేతో సహా ఆఫ్రీ ఇండియాని డిజైన్ కి ఏర్పాటు చేస్తున్నాము. వాళ్ళు 2-3 నెలల్లో మరి పునరుద్ధరణకి డిజైన్ ఇస్తారు. ఆ తర్వాత ఆ బ్యారేజెస్ కి రిపేర్ రిహాబిలిటేషన్ వర్క్ మొదలుపెట్టి వచ్చే వర్షాకాలం వచ్చే లోపు ఆ బ్యారేజెస్ ని కూడా పునరుద్ధరిస్తూ తిరిగి ఉపయోగంలోకి తీసుకొస్తామని చెప్పి కూడా మీ ద్వారా తెలంగాణ ప్రజానికని తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తలసరి ఆదాయంలో తెలంగాణ కొత్త శిఖరాలను చేరుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. భారతదేశంలోనే అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న రాష్ట్రాల్లో ఒకటిగా తెలంగాణ నిలిచిందని సీఎం ఎక్స్లో పోస్టు చేశారు. గత ఆర్థిక సంవత్సరం 3,80,031 రూపాయలున్న తెలంగాణ తలసరి ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 4,18,931 రూపాయలకు చేరిందన్నారు. ఒక్క ఏడాదిలోనే 10.23% వృద్ధితో తలసరి ఆదాయం 38,900 రూపాయలు పెరిగిందని సీఎం పేర్కొన్నారు. కఠిన శ్రమ, ఆర్థిక వృద్ధిపై ప్రత్యేక దృష్టి, పెట్టుబడులు, ఉద్యోగాల సృష్టి, అన్ని రంగాల్లో సమతుల్య అభివృద్ధితోనే ఇది సాధ్యమైందన్నారు. ఉప్పల్ నల్ల చెరువుకు మళ్లీ జలకళ రావడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఎక్స్లో హైడ్రా పోస్ట్ చేసిన ఉప్పల్ నల్ల చెరువు విజువల్స్పై ఆయన హర్షం వ్యక్తం చేశారు. చెరువుల పునరుజ్జీవంతో రూపురేఖలు మారుతున్న హైదరాబాద్ను చూడటం తనకెంతో సంతృప్తినిచ్చిందన్నారు. హైదరాబాద్ క్యూరు పరిధిలో చెరువులకు హైడ్రా జీవం పోస్తూ భావితరాలకు జీవంతో నిండిన భవిష్యత్తును అంకితం చేస్తోందని పేర్కొన్నారు. ఉప్పల్ నల్ల చెరువు పునరుజ్జీవానికి కృషి చేసిన హైడ్రాకు అభినందనలు తెలిపారు. ప్రతి చెరువును కాపాడుతూ ప్రతి అంగుళం ప్రజా ఆస్తిని సంరక్షిస్తూ ముందుకు సాగుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్య సాధనలో భాగస్వామ్యం కావాలని కార్పొరేట్ సంస్థలను పరిశ్రమల మంత్రి శ్రీధర్బాబు కోరారు. ప్రభుత్వం, పరిశ్రమలు, సమాజం సమిష్టిగా కృషి చేస్తేనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమని చెప్పారు. ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో 2 రోజుల సదస్సును ఆయన ప్రారంభించారు. తెలంగాణ రైజింగ్ 2047 కేవలం ప్రభుత్వ కార్యక్రమం కాదని, సమాజంలోని అన్ని వర్గాల భాగస్వామ్యంతో సాకారమయ్యే విజన్ అని ఆయన చెప్పారు. సిఎస్ఆర్ ద్వారా సమాజంలో మార్పు తెచ్చే కార్యక్రమాల అమలుకు, పరిశ్రమల స్థాపనకు కార్పొరేట్ సంస్థలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లు అద్భుత ప్రదర్శన చేశారు. 7 స్వర్ణాలు కైవసం చేసుకున్నారు. అందులో 5 అమ్మాయిలే కావడం విశేషం. ప్రీతి పవార్, జైస్మిన్ లాంబోరియా, సాక్షి చౌదరి, ప్రియా గంగాస్, అరుంధతి చౌదరి, సచిన్ శివాజ్, అంకుష్ పంఘాల్ పసిడి పథకాలు సొంతం చేసుకున్నారు. పారా షాట్పుట్లో సోమన్ రాణా బంగారు పథకం దక్కించుకున్నాడు. గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో భారత క్రీడాకారులు విజృంభించారు. ఒకే రోజు 8 స్వర్ణాలు, 5 రజతాలు, 3 కాంస్యాలు సాధించారు. భారత్ సాధించిన 8 స్వర్ణాల్లో 7 పసిడి పతకాలను బాక్సర్లే దక్కించుకున్నారు. కామన్వెల్త్ క్రీడల చరిత్రలోనే బాక్సింగ్లో భారత్కు ఇది అత్యుత్తమ ప్రదర్శన. బాక్సింగ్ రింగ్లో మహిళా బాక్సర్లు ఏకంగా 5 స్వర్ణాలతో తమ ఆధిపత్యాన్ని చెలాయించారు. 57 కేజీల విభాగంలో జైస్మిన్ లంబోరియా, 54 కేజీల ఆటలో ప్రీతి పవార్, 60 కేజీల విభాగంలో ప్రియా గంగస్, 51 కేజీల ఆటలో సాక్షి చౌదరి, 70 కేజీల విభాగంలో అరుంధతి చౌదరి స్వర్ణాలు సాధించారు. 75 కేజీల విభాగంలో ఒలింపిక్ పతక విజేత లవ్లీనా బోర్గోహైన్ రజతంతో సరిపెట్టుకుంది. పురుషుల విభాగంలో సచిన్, అంకుష్ బంగారు పతకాలు సాధించారు. జదుమణి సింగ్, నరేందర్ బెర్వాల్ రజత పతకాలు సాధించారు. అథ్లెటిక్స్ లోయ పురుషుల F57 పారా షాట్పుట్లో సోమన్ రాణా 13.40 మీటర్ల అత్యుత్తమ ప్రదర్శనతో స్వర్ణం దక్కించుకోగా, అథ్లెట్ శుభం జుయల్ 13.28 మీటర్లతో రజతం సాధించి తొలి 2 స్థానాలను భారత్కే దక్కేలా చేశారు. పురుషుల 5,000 మీటర్ల రేసును 13 నిమిషాల 24.95 సెకండ్లలో ముగించి గుల్బీర్ సింగ్ కాంస్యం గెలుపొందాడు. కామన్వెల్త్ క్రీడల్లో 5,000 మీటర్ల విభాగంలో పతకం సాధించిన తొలి భారతీయుడిగా, ఒకే ఎడిషన్లో 2 పతకాలు సాధించిన తొలి ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్గా గుల్బీర్ నిలిచాడు. శనివారం సాధించిన 1 స్వర్ణం, 1 రజతంతో కలుపుకొని పారా అథ్లెట్లు మొత్తం 7 పతకాలు సాధించారు. జూడో మహిళల 63 కేజీల విభాగంలో ఉన్నతి శర్మ కాంస్య
కాంస్య పథకం సాధించింది. కేవలం 1 నిమిషం 7 సెకండ్లలో ముగిసిన బౌట్లో దక్షిణాఫ్రికాకు చెందిన స్కై నోస్టార్ ను ఒక అద్భుతమైన మూవ్ తో ఉన్నతి ఓడించింది. జూడోలో భారత్ కు ఇది 4వ పథకం. మొత్తంగా 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్యాలతో మొత్తం 39 పథకాలతో భారత్ 4వ స్థానానికి చేరింది. ఎగువన వర్షాలు తగ్గడంతో భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి తగ్గుముఖం పట్టింది. 3వ ప్రమాద హెచ్చరికను ఉపసంహరించి 2వ ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. గోదావరి వరద రోడ్డుపైకి చేరగా కొత్తగూడెం జిల్లా బోర్గంపాడు మండలం సారపాక, నాగినేనిప్రోలు, రెడ్డిపాలెం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. బోర్గంపాడు నుంచి ఏపీలోని కుక్కునూరు వెళ్లే మార్గం మూతపడింది. బోర్గంపాడు కొల్లు సమీపంలో 4 రాలీలు వరద నీటిలో చిక్కుకోగా డ్రైవర్లు, క్లీనర్లను కాపాడారు. అశ్వాపురం మండలంలో పలు గ్రామాలను వరద ముంచెత్తింది. మొండికుంట, భద్రాచలం మార్గంలో మనుగూరు మండలం అన్నారం, కమలాపురం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. 100 ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. భద్రాచలంలో స్థానఘట్టాలు, కళ్యాణకట్ట ప్రాంతం వరద నీటిలో మునిగిపోయింది. లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. నీటి మట్టం 43 అడుగుల కన్నా తగ్గితే పునరావాస కేంద్రాలకెళ్లిన వరద బాధితులు తిరిగి వారి ఇండ్లకు చేరుకోనున్నారు. గోదావరిలో వరద ఉధృతి ఎక్కువగా ఉన్నందున నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సూచించారు. ములుగు జిల్లా మంగపేటలో పునరావాస కేంద్రాన్ని సందర్శించిన సీతక్క ముంపు బాధితులతో మాట్లాడారు. వాజేడులో విద్యుదాఘాతానికి గురై పూరి గుడిసె దగ్ధమైన బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. చీకుపల్లి సమీపంలో ఉన్న బొగత జలపాతాన్ని మంత్రి సీతక్క, కాంగ్రెస్ పార్టీ నాయకులు సందర్శించారు. పర్యాటకులు జలపాతం వద్ద జాగ్రత్తగా ఉండాలని మంత్రి సూచించారు. ఎగువన గోదావరి కాస్త శాంతించినప్పటికీ ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఉధృతి ఇంకా కొనసాగుతోంది. 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు 13,07,821 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. కాటన్ బ్యారేజ్ దిగువన ఉన్న కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ముమ్మిడివరం, పోలవరం, కాట్రేనికొండ మండలాల పరిధిలోని కొన్ని లంక గ్రామాల్లో జనాలు ఇళ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. జిల్లా యంత్రాంగం పునరావాస చర్యలు చేపట్టింది. వైద్య శిబిరాలు ఏర్పాటు చేసింది. కలెక్టరేట్తో పాటు అమలాపురం, రామచంద్రపురం, కొత్తపేట రెవెన్యూ డివిజన్ పరిధిలో 24 గంటల కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు గోష్పాద క్షేత్రంలోకి వరద నీరు చేరింది. కేంద్రపాలిత ప్రాంతం యానాంలో గౌతమి, గోదావరి పాయల్లో వరద లోతట్టు ప్రాంతాలని చుట్టుముట్టింది. మోటార్లతో నీరు తోడాలని పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ నుంచి విచారణ నివేదిక రావాల్సి ఉందన్న కారణంతో గుత్తేదారులకు బిల్లులు చెల్లించకపోవడం సరికాదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. నివేదిక వచ్చాక పనుల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని తేలితే చెల్లించిన సొమ్ము రాబట్టుకునేందుకు చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవచ్చని తెలిపింది. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల ఏరియా డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో సీసీ రోడ్లు, శ్మశాన వాటికలకు, ప్రహరీ గోడ, బోరుబావుల తవ్వకం వంటి పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలని ఆదేశించింది. 25 లక్షల రూపాయలలోపు బిల్లులను 4 వారాల్లో, అంతకు మించి విలువ కలిగిన వాటిని 8 వారాల్లో చెల్లించాలని స్పష్టం చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి ఈ మేరకు తీర్పిచ్చారు. గత వైసీపీ పాలనలో చేసిన పనులకు బిల్లులు చెల్లించడం లేదని వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన పలువురు సివిల్ కాంట్రాక్టర్లు 2024-25లో హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశారు. వాటి విచారణలో భాగంగా హైకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. ఆటో డ్రైవర్ చొరవతో విద్యుత్ షాక్కు గురైన యువకుడి ప్రాణాలు దక్కిన ఘటన వికారాబాద్ జిల్లా తాండూరులో జరిగింది. పెద్దమూలు మండలం కందినేలి గ్రామానికి చెందిన ఈడిగి నవీన్ కుమార్ తాండూరులోని ఫార్మసీ దుకాణంలో పనిచేస్తున్నాడు. రోడ్డు దాటే క్రమంలో అతనికి సెంట్రల్ లైటింగ్ విద్యుత్ స్తంభం తాకి విద్యుత్ షాక్కు గురయ్యాడు. అది చూసిన ఒక ఆటో డ్రైవర్ పక్కనే ఉన్న ఆటోమొబైల్ దుకాణంలో రబ్బరు బెల్ట్ను తీసుకొచ్చి యువకుడికి రోడ్డుపైకి లాగాడు. యువకుడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. స్థానికులు యువకుడిని ఆసుపత్రికి తరలించారు. ఇరాన్పై మరింత తీవ్ర స్థాయిలో వైమానిక దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. మేరీల్యాండ్లోని అధ్యక్ష నివాసంలో కేబినెట్ సభ్యులతో సమావేశమైన అనంతరం మాట్లాడిన ట్రంప్ ఇరాన్ విషయంలో తాము విజయం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. టెహరాన్పై అమెరికా మిలిటరీ చర్యలు మరింత కాలం కొనసాగుతాయని హెచ్చరికలు జారీ చేశారు. హర్ముజ్ జలసంధిని తక్షణమే పునః ప్రారంభించాలని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు కువైట్ గగనతలంలోకి దూసుకొచ్చిన ఇరాన్ డ్రోన్లను తమ బలగాలు తిప్పికొట్టినట్లు ఆ దేశ రక్షణ శాఖ ప్రతినిధి మేజర్ జనరల్ సౌద్ అబ్దుల్ అజీజ్ అల్ ఒతైబీ వెల్లడించారు. ఒమన్ తీరం సమీపంలోని హర్ముజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న ఒక చమురు నౌకపై క్షిపణి పడటంతో దాని ఇంజిన్ రూమ్ తీవ్రంగా దెబ్బతిన్నట్లు బ్రిటన్ నావికాదళానికి చెందిన యూకేఎంటీఓ తెలిపింది.
ఇరాన్పై దాడులు చేస్తామన్న ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో పశ్చిమాసియా దేశాల్లో అమెరికన్లకు యుఎస్ విదేశాంగ శాఖ భద్రతా హెచ్చరికలు జారీ చేసింది. వెంటనే ఆయా దేశాలను వీడాలని సూచించింది. అలా చేయకుంటే జటిల పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఈ మేరకు యుఏఈ, జోర్డాన్, ఇరాక్, ఇజ్రాయెల్లోని అమెరికా రాయబార కార్యాలయాలకు అడ్వైజరీ జారీ చేసింది. ఇరాన్ దాడులు ఉధృతమైతే విమాన ప్రయాణాల రద్దు, గగనతల మూసివేతలు వంటి ప్రయాణ అంతరాయాలు ఏర్పడవచ్చని యుఎస్ విదేశాంగ శాఖ తెలిపింది. మరోవైపు అమెరికాలోని 9 రాష్ట్రాల్లోని నీటి సరఫరా వ్యవస్థలపై ఇరాన్ సైబర్ దాడి చేసిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు దాఖలాలున్నాయని న్యూయార్క్ టైమ్స్ శనివారం వెల్లడించింది. ఈ విషయాన్ని ఫెడరల్ అధికారులు, నిపుణులు ధృవీకరించారని ఆ పత్రిక తెలిపింది. ఈ రాష్ట్రాల్లో నీటి సరఫరాకు ఆటంకం ఏర్పడిందే తప్ప నీరు కలుషితం కాలేదని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై అమెరికా దర్యాప్తు సంస్థ FBI విచారణ చేపట్టింది. మొత్తం 30 నీటి సరఫరా వ్యవస్థలపై సైబర్ దాడి జరిగినట్లు FBI పేర్కొంది. నిందితులను గుర్తించే పనిలో ఉన్నట్లు వివరించింది. న్యాయమూర్తుల నియామక ప్రక్రియలో అత్యంత పారదర్శకత తప్పనిసరి అని సుప్రీంకోర్టు జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అభిప్రాయపడ్డారు. కొలీజియం సిఫార్సులకు తగిన కారణాలు వెల్లడించకపోవడం వల్ల సమర్థులైన అద్భుత సేవలందించిన జడ్జీలకు అన్యాయం జరుగుతుందన్నారు. ఢిల్లీలో న్యాయ మేధోపరుల వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాజ్యాంగ విలువలకు విరుద్ధంగా వ్యవహరించే వ్యక్తులు న్యాయ వ్యవస్థలోకి ప్రవేశించే అవకాశం ఏర్పడుతోందని జస్టిస్ ఉజ్జల్ భూయాన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పారదర్శకత పాటించడంలో కొలీజియం విఫలం కావడం వల్లే ప్రజా సమూహాలను చీమలతో పోల్చడంతో పాటు రాజ్యాంగ వ్యతిరేక వ్యాఖ్యలను చేయగలుగుతున్నారని దుయ్యబట్టారు. కొలీజియం చేసిన గత 3 తీర్మానాలు కాపీ పేస్ట్ చేసినట్లుగా ఉన్నాయన్నారు. అందులో నియామకాలకు సంబంధించిన ఎలాంటి కారణాలు వెల్లడించలేదని ఆక్షేపించారు. ఇది పారదర్శకత నుంచి వెనక్కి తగ్గడం కాదా అని జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రశ్నించారు.